సలాడ్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు నోట్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ 1/2 కప్పు, యాపిల్ ముక్కలు 1 కప్పు, పైనాపిల్ ముక్కలు 1/2 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, తరిగిన డ్రై ఫ్రూట్స్ 20 గ్రాములు, తేనె 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, పుదీనా కొద్దిగా. సో ఇక్కడ ముందుగా ఒక బౌల్లోకి యాపిల్ ముక్కలు, సో ఇక్కడ నేను చెక్తోనే వేస్తున్నాను. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే చెక్ తీసేసి వేసేసుకోవచ్చు. అలాగే పైనాపిల్ ముక్కలు, దానిమ్మ గింజలు. ఓకే, ఇంకా కావాలంటే ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు అంటారా? మనం వేసుకోవచ్చండి. సపోటా వేసుకోవచ్చు, మ్యాంగో పీసెస్ వేసుకోవచ్చు, బనానా కూడా వేసుకోవచ్చు. ఓకే, డ్రై ఫ్రూట్స్ అండి కట్ చేసి పెట్టుకున్న చిన్న చిన్న ముక్కలుగా. దీంట్లో ఫ్రెష్ క్రీమ్. ఓకే ఓకే, ఇది బాగా మిక్స్ అవ్వాలా అండి? అవునండి. రాజు గారు మిక్స్ చేస్తారా? రెడీ అయిపోయిందండి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో తేనె, కొద్దిగా మిరియాల పొడి, అలాగే ఉప్పు కొంచెం అలా చిటికెడు. ఓకే, ఇంకొకసారి బాగా కలిపేసి ఇది అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చా అండి? ఇది కొద్దిసేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా సర్వ్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఓకే, సో దీంట్లో వేసేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసేది. ఓకే, దీంట్లోనే పైన కొద్దిగా పుదీనా. ఓకే, ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామండి. ఓకే, ఓకే ఓకే రాజు గారు కార్వింగ్ చేసేస్తాం. ఓకే, ఒక్క టమాటోతో ఉంది. దీంతో ఫ్లవర్ చేస్తున్నానండి, లోటస్. టమాటో ఫ్లవర్ లోటస్ అన్నమాట. ఓకే అండి, ముందుగా ఇక్కడ బేస్ కట్ చేసుకుంటాం. ఓకే, సో ఇలా నిలబడడానికి. తర్వాత ఇక్కడ చిన్న డాట్ ఉంటుంది కదా, సో అక్కడ మార్క్ చేస్తున్నాం కొంచెం లైట్గా, ఎక్కువ డీప్గా పోకూడదు. తర్వాత మళ్ళీ అడ్డంగా అంటే ప్లస్. నెక్స్ట్ ఈ రెండింటి మధ్యలో, అలాగే ఈ రెండింటి మధ్యలో. సో ఇక్కడ మనకు 8 పెటల్స్ వస్తాయండి, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, ఇది మార్కింగ్ అంటే మనకు లేవల్గా అన్ని సమంగా రావడానికి. ఈ ఒక్కొక్క లైన్ను కిందికి తీసుకుని, అలాగే లైట్గా అంటారా కొంచెం డీప్గా పోకూడదండి, జస్ట్ మనం ఇక్కడ స్కిన్నే పీల్ చేస్తాం. సో ఈ సైజ్లో మధ్య వరకు రావాలి, అంటే హాఫ్. తర్వాత ఒక్కొక్క పెటల్ ఒక స్కిన్ పీల్ చేయాలి. సో ఇలా పీల్ చేసి మనం అక్కడే మళ్ళీ వదిలేయాలి. ఓపెన్ చేసినట్టయితే మనం ఇలా రౌండ్ చేస్తూ ఉంటాం కదా, సో పట్టుకున్నప్పుడు అయితే కొంచెం నలిగిపోయే ఛాన్స్ ఉంది. ఓకే అండి. సో నెక్స్ట్ ఈ బొటనవేలు గోరు ఉంటుంది కదా, సో దాంతో కొంచెం లైట్గా అలా రబ్ చేస్తే మనకు కావాల్సిన పొజిషన్లో దాన్ని అలా రబ్ చేస్తూ తీసుకురావచ్చు. మొత్తం కాల బెండ్ అయిపోతుంది. ఓకే, లేదా ఇక్కడ చిన్న హోల్ చేసేసి మనం క్యాండిల్ హోల్డర్గా కూడా దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్. ఓకే ఓకే ఓకే, సో ఇంతవరకు మనకు ఫ్లవర్ రెడీ అండి. ఓకే అండి. సో ఇది మీరు పట్టుకోండి, నేను సలాడ్ తీసుకొని వచ్చేస్తాను. సరే, సో చల్ల చల్లగా సలాడ్ రెడీ అయిపోయింది, అలాగే ఫ్లవర్ కూడా. ఓకే, క్రీమీ ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది.